2 దశాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నడిచిన ఐటీ రంగం ఇప్పుడు కఠిన సవాళ్లను ఎదుర్కొంటోంది. తాజాగా ఒరాకిల్ లాంటి దిగ్గజ సంస్థల్లో లేఆఫ్స్ ఐటీ రంగాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ ఉద్యోగాలను నిజంగానే మింగేయబోతోందా అనే భయాలు నెలకొన్నాయి. ఐటీ లేఆఫ్స్ ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ను కూడా కుదిపేస్తున్నాయి. 2005 నుంచి 2020 వరకు భారత ఐటీ రంగానికి స్వర్ణయుగం. ఏటా 15% ఆదాయం, ఉద్యోగుల వృద్ధితో ఐటీ రంగం దూసుకుపోయింది. కోవిడ్ తర్వాత ఆ పరిస్థితి తలకిందులైంది. ప్రస్తుతం ఆ వృద్ధి రేటు 5 నుంచి 6% పడిపోయింది. కొత్త నియామకాలు దాదాపుగా నిలిచిపోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రాకముందే ఈ మందగమనం మొదలైందని, ఇప్పుడు ఏఐ దానికి మరింత ఆజ్యం పోస్తోందని ఆర్థిక నిపుణులు సౌరభ్ ముఖర్జియా విశ్లేషిస్తున్నారు. నీతి ఆయోగ్ 2025 నివేదిక ప్రకారం 2031 నాటికి ఐటీ, కాల్ సెంటర్లలోని 20% ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల కనుమరుగయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీ రంగం వృద్ధి రేటు పడిపోతున్న క్రమంలో సిట్రిని రీసెర్చ్ విడుదల చేసిన ది 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్ నివేదిక మరింత ఆందోళనకరంగా ఉంది. 2028 నాటికి ఏఐ వల్ల భారీ స్థాయిలో ఉద్యోగాల కోత, ఆర్థిక అస్థిరత ఏర్పడవచ్చని ఈ నివేదిక హెచ్చరించింది. ముఖ్యంగా భారత ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల సాంప్రదాయ వ్యాపార మోడల్స్ ఏఐ ఆటోమేషన్ వల్ల తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొంది. ఇప్పటికే ఒరాకిల్ భారత్లో దాదాపు 12,000 ఉద్యోగులను తొలగించగా మరికొన్ని వారాల్లో మరో విడత ఉద్యోగుల కోతలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 ఉద్యోగాలను ఒరాకిల్ తగ్గిస్తోంది. ఈ తొలగింపులపై స్పందించిన ఒరాకిల్ సంస్థాగత మార్పుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భారత్లో తక్కువ జీతానికే డెవలపర్లు దొరుకుతారని, ఇక్కడి ఐటీ సంస్థలకు ప్రాజెక్టులు వస్తాయి. కానీ ఏఐ కోడింగ్ ఏజెంట్ల ఖర్చు కేవలం కరెంటు బిల్లుతో సమానంగా పడిపోయింది. ఫలితంగా గ్లోబల్ క్లయింట్స్ అంతా తక్కువ ఖర్చుతో పనయ్యే ఏఐ కోడింగ్ ఏజెంట్ల వైపు మళ్లుతున్నారు. దీనివల్ల ఏటా $200 బిలియన్ ఎగుమతులు చేసే భారత ఐటీ రంగం భారీ మందగమనాన్ని ఎదుర్కోక తప్పదని సిట్రిని రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసింది. ఈ లేఆఫ్స్ ప్రభావం కేవలం ఐటీ ఉద్యోగుల కుటుంబాలకే పరిమితం కాకుండా ఐటీ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి పనిచేసే రంగాలపై చూపుతోంది. బెంగళూరు, హైదరాబాద్, పుణె, ఢిల్లీ వంటి నగరాల్లో ఇళ్ల విక్రయాలకు ప్రధాన చోదక శక్తి ఐటీ రంగమే. లక్షల్లో జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ కలల సౌధం కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. అందుకే ఐటీ కారిడార్ల చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం దశాబ్దాలుగా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఉద్యోగాల కోత, అలాగే కొత్త నియామకాల నెమ్మదింపు కారణంగా ఐటీ ఉద్యోగుల్లో భవిష్యత్తుపై అభద్రతా భావం పెరిగిపోయింది. దీంతో కొత్తగా ఇల్లు కొనే సాహసం చేయడం లేదు. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో వేలాది ఫ్లాట్లు అమ్ముడవ్వకుండా పడి ఉన్నాయి. ఒకప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్లకే ఎగబడిన కొనుగోలుదారులు ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ వైపు కన్నెత్తి చూడటం లేదు. దీనికి తోడు ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసిన బిల్డర్లపై బ్యాంకులు వడ్డీల భారం పెరుగుతోంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టాలా వద్దా అన్న డైలమాలో డెవలపర్లు పడిపోయారు.